This conference will now be recorded. అదిగోండి నేను అన్నం లేదో అప్పుడే వచ్చేసింది. ఓకే, ఎవరు ఇతను? ఓకే, పాపం ఇతనికి పంపించలేదు, ఇతను మిస్ అయి ఉంటాడు. ఒక్క నిమిషం అండి. యాక్చువల్గా మార్చి ఉండాల్సింది కాదు, నేను మెయిల్ పంపించేసినా గుర్తొచ్చింది, అబ్బా ఇంకా ఉన్నాయి కొన్ని రోజులు అని చెప్పి ఆ మీటింగ్ ఐడికి. సరే ఇంకా పంపించేసి నాకు చేయగలిగింది ఏం లేదు, అన్నెసరీగా మళ్ళీ రివోక్ చేస్తే కన్ఫ్యూషన్ వస్తుంది, అందుకనే. ఓకే, రైట్. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయబోయేది వచ్చి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్యూబర్నెటీస్ అండి. దాంట్లో డీప్ గా పోలేము, బట్ ఏంటంటే ఓవర్ అసలు ఏంటి క్యూబర్నెటీస్ అంటే మీకు తెలియాలి. ఆ తర్వాత ఏంటంటే ఒక క్లస్టర్ ఎలా డిప్లాయ్ చేస్తారు అని చెప్పి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో క్యూబర్నెటీస్ ఏంటండి యాక్చువల్గా? సో మీకు క్యూబర్నెటీస్ స్వామ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మనకి డాకర్ స్వార్మ్ ఉంది. సో డాకర్ అనేది ఏంది? బేసిక్ గా రన్స్ ద కంటైనర్ ఆర్ రన్ ద కంటైనర్స్ ఆర్ ఇంజన్ దట్ రన్స్ ద కంటైనర్. ఓకే, అయితే మనకి డాకర్ స్వామ్ ఏంటి యాక్చువల్గా? డాకర్ స్వామ్ వచ్చి ఆర్కెస్ట్రేషన్ లేయర్. అంటే ఏంది? మనం మల్టిపుల్ డాకర్ హోస్ట్లు ఉన్నప్పుడు వాటిని ఎలా మేనేజ్ చేయాలా, ఒక క్లస్టర్ గా మేనేజ్ చేసుకోవడం. సేమ్ అదే క్యూబర్నెటీస్ కూడా. క్యూబర్నెటీస్ కూడా ఒక ఆర్కెస్ట్రేషన్ లేయర్ మాత్రమే. సారీ, ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ అడిగా అనుకోండి, ఎవరైనా వచ్చి దానికి ఇంకా రాలేదు కదా, హోల్డ్ ఆన్, మాట్లాడదాం. సో ఆర్కెస్ట్రేషన్ లేయర్ బేసిక్గా అంటే ఏం చేస్తుంది? క్రియేట్ చేయడము, షెడ్యూల్ చేయడము, తర్వాత ఒకవేళ స్టార్ట్ అయిపోతే రీస్టార్ట్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ డిలీట్ చేయడము, మనం ఎంత అవసరమో అంత స్కేలింగ్ చేయడము, స్కేల్ అప్ చేయడము, స్కేల్ డౌన్ చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఈవెన్ సీక్రెట్స్ మెయింటైన్ చేయడము, లేబులింగ్, ఇవన్నీ కూడా సేమ్ డాకర్ స్వామ్ ఎలా పనిచేస్తుందో క్యూబర్నెటీస్ కూడా అలాగే పనిచేస్తుంది. సో ఎందుకు డాకర్ స్వామ్ మీకు ముందు చెప్పింది అంటే చిన్నగా అది కూడా వచ్చేస్తుంది అనమాట క్యూబర్నెటీస్ సమానంగా యాక్చువల్గా. సో క్యూబర్నెటీస్ ఒక నిమిషం అండి. ఎస్, మెయిల్ సెంట్. ఎవరు? ఓకే, సో ఎందుకు క్యూబర్నెటీస్ కి ఎక్కడ పట్టినా చాలా జాబ్స్ లో అడుగుతారు క్యూబర్నెటీస్ అంటే అదే ఒక ఎక్కువ వాడుతున్నారా అని కాదండి. డాకర్ స్వామ్ వచ్చి ఈజీ చేయడం. ఓకే, ఈజీ కాకపోయినా చెప్పే వాళ్ళు ఉంటే ఈజీ అనమాట, ఎలా ఉంటుంది, ఎలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. క్యూబర్నెటీస్ అంత ఈజీగా మేనేజ్ చేయలేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డిప్లాయ్ చేయడమే తలనొప్పి, అంత ఈజీగా డిప్లాయ్ చేయలేరు అనమాట. కాకపోతే ఎందుకంటే రెండు రీజన్స్ వల్ల ఇది క్యూబర్నెటీస్ అనేది ఎక్కడ పోయిన అడుగుతారు. ఒకటి ఏంటంటే ఎర్లీ స్టేజ్ నుంచి ఉందన్నమాట. ఇది గూగుల్ ప్రోడక్ట్ యాక్చువల్ గా, వాళ్ళు డెవలప్ చేసింది, అండ్ ఇట్స్ దేర్ ఫ్రమ్ స్టార్టింగ్. సెకండ్ వచ్చి ఇట్స్ నాట్ ఈజీ టు లెర్న్, అదో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఏదైనా ప్రోడక్ట్ ఈజీగా నేర్చుకోవడం కుదరదో ఆబ్వియస్ గా దాని మీద జనాలు దొరకనప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు బయట సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కన్సల్టెంట్స్ కి ఒక జాబ్ ఇస్తారు, మాకు సెర్చ్ చేసి పెట్టండి. అదే జాబ్ 100 మందికి కన్సల్ట్ ఇస్తారు. 100 మంది వాళ్ళు స్టార్ట్ చేస్తారు, మాకు క్యూబర్నెటీస్ కావాలా, అది సబ్ కాంట్రాక్ట్ కింద వేరే కన్సల్టెంట్స్కి వెళ్తుంది. దానివల్ల ఇంత హడావిడి. బేసిక్ అందరు ఈ క్యూబర్నెటీస్ ఎందుకు అడుగుతున్నారంటే మనుషులు ఎందుకు దొరకట్లేదు అంటే చెప్పేవాళ్ళు లేరు, చదువుకోవడము కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే దీనికి కొన్ని వేస్ ఆఫ్ చదువుకోవడానికి ఈజీ ఉంది, ఆప్షన్ ఉంది, బట్ ఏంటంటే ఫండమెంటల్స్ తెలియకుండా చాలా మంది క్యూబర్నెటీస్కి వెళ్ళిపోతారండి. డాకర్ లో ఏంటంటే ఒక ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలా, ఒక సర్వర్, ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలా, ఆ బేసిక్స్ ఉంటాయి అనమాట. డైరెక్ట్ క్యూబర్నెటీస్ వెళ్ళిపోతారు. సో దానివల్ల ఏంటంటే అర్థం కాదనమాట. ఓకే, దాంట్లో కాన్సెప్ట్స్ అర్థం కావు. సో ఫస్ట్ మనం క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ చూద్దాము, ఆ తర్వాత ఏంటంటే నేను డిప్లాయ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి. నేను ఇదే సేమ్ ఈ వీడియో కూడా ఒకటి నేను గూగుల్లో పెట్టినానండి, ఐ మీన్ యూట్యూబ్ లో పెట్టినాను, మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఆర్కిటెక్చర్ చూద్దాం, సేమ్ దీనిలాగే ఉంటుందండి. అయితే క్యూబర్నెటీస్, యా చెప్పండి. బిఫోర్ స్టార్ట్, ఇప్పుడు క్యూబర్నెటీస్ కష్టం అంటున్నారు కదా నేర్చుకోవడానికి, దానికి ఏమైనా స్పెసిఫిక్ కోడింగ్ ఏమన్నా వచ్చి ఉండాలా, లైక్ హై లెవెల్ కోడింగ్ ఏమన్నా ఉండాలా?
లేదండి, టూ మచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో, కస్టమైజేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఏది ఎక్కడ కావాలో అర్థం కాదు బేసిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాకర్ స్వామ్ లో క్లియర్ గా ఉంది, ముందు డాకర్ నేర్చుకున్నాం కాబట్టి ఆబ్వియస్ గా మనకి కంటైనర్ రన్ కావాలా, కంటైనర్ మనకి ఇమేజ్ ఉండాలా. అది స్వామ్ కి వచ్చినప్పుడు ఏమైంది, ఓకే కంటైనర్ రన్ చేయకూడదు, సర్వీస్ గా రన్ చేయాలా. అదే మన క్యూబర్నెటీస్ పోయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ పాడ్ అంటారు. పాడ్ లో ఏంటంటే రెండు కంటైనర్, పాడ్ అనేది కంటైనర్ కాదు, ఒక పాడ్ లోపల రెండు కంటైనర్స్ పెట్టుకోవచ్చు, కానీ ఒక పాడ్ లో ఒకే కంటైనర్ ఉండాలని చెప్తారు. ఆ తర్వాత డిప్లాయ్మెంట్స్ అంటారు, ఆ తర్వాత రిప్లికేషన్ సెట్స్ అంటారు, దానిగాక రిప్లికాస్ అంటారు, ఆ తర్వాత సర్వీసెస్ అంటారు. ఇలా బొచ్చుడు ఉన్నాయన్నమాట. అన్ని కంబైన్ చేసుకొని యాడ్ చేసినసరికి జనాలకు అర్థం కాదు. సో అది ఇబ్బంది. అందుకే దీన్ని కరెంట్ డెవాప్స్ లో మనం ఇంక్లూడ్ చేయలేమండి, ఎందుకంటే ఇది ఒకటే ఆల్మోస్ట్ లైక్ 15 క్లాసెస్ తీసుకుంటాం అన్నమాట ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎందుకంటే డాకర్ తో పాటు చెప్పాలి, డాకర్ కూడా ఇంక్లూడ్ చేసామంటే ఒక 20 రోజులు పడుతుంది ఇది ఒకటే. నౌ ఫస్ట్ మనం ఆర్కిటెక్చర్ చూడాల్సింది. లెట్స్ సి, ఆర్కిటెక్చర్ అర్థమైతే మిగతాని కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇది బేసిక్ ఆర్కిటెక్చర్ అండి, సేమ్ స్వామ్ లాగే ఉంటుంది. మన దగ్గర స్వామ్ మాస్టర్ అంటారు, ఇక్కడ క్యూబర్నెటీస్ మాస్టర్ అంటారు. మనం అక్కడ కూడా నోట్స్ అంటాము, ఇక్కడ కూడా నోట్స్ అంటాం అనమాట. ఓకే, సో అయితే మనకి ఇక్కడ క్యూబ్ సిటిఎల్ అని, క్యూబ్ ప్రాక్సీ అని కొన్ని ఉంటాయన్నమాట, అది తెలియాలి. సో క్యూబర్నెటీస్ ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ ప్రాక్సీ అని టైప్ చేశాను అనుకోండి. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ మనకి మాస్టర్ ఉంటుంది కదా, మాస్టర్ లో ఏముంటుందంటే మనకి మాస్టర్ లో అన్ని మేనేజ్మెంట్ సంబంధించి అన్ని ఉంటాయి అనమాట. ఈ విధంగా ఈటీసీడి, షెడ్యూలర్, కంట్రోల్ మేనేజ్, అంటే ఏ మిషన్ ఎక్కడ రన్ అవ్వాలి ఇవన్నీ ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రతి ఒక్క నోడ్ లో మీకు క్యూబ్ ప్రాక్సీ అని ఉంటుంది. క్యూబ్ ప్రాక్సీ దేనికి రెస్పాన్సిబుల్ అంటే, ఫస్ట్ పాయింట్, క్యూబర్నెటీస్ ఓన్లీ లైనక్స్ మీద పనిచేస్తుందండి, విండోస్ మీద పనిచేయదు. ఓకే, కాబట్టి మీరు లైనక్స్ మీద యూస్ చేసుకోవాలా. సో ఎప్పుడైతే నేను లైనక్స్ అన్నానో దాని లోపల మీకు ఏమొస్తుందంటే ఐపీ టేబుల్స్ అని వస్తుంది అనమాట. విండోస్ లో ఏ విధంగా అయితే నేటివ్ ఫైర్ వాల్ ఉందో, లైనక్స్ లో మీకు ఐపీ టేబుల్స్ అంటారు యాక్చువల్ గా. ఈ క్యూబ్ ప్రాక్సీ అనేది ఏం చేస్తుందంటే ఐపీ టేబుల్స్ లో పోర్ట్స్ ఓపెన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాకర్ సర్వీస్ క్రియేట్ హైఫన్ పబ్లిష్ అని ఇచ్చినప్పుడు మీకు పోర్ట్స్ అలౌ చేస్తుంది చూసారా, ఆటోమేటిక్ గా అదే అనమాట ఇక్కడ క్యూబ్ ప్రాక్సీ. మనం రన్ చేసినప్పుడు ఈ క్యూబ్ ప్రాక్సీ వెళ్ళి ఐపీ టేబుల్స్కి వెళ్ళి మనం ఇచ్చిన పోర్ట్స్ ని బట్టి ఓపెన్ చేస్తుంది అనమాట. ఓకే, అది క్యూబ్ ప్రాక్సీ. కానీ మనం మేనేజ్ చేయాలంటే యాక్చువల్ గా, అంటే మనం క్లస్టర్ మేనేజ్ చేయాలంటే మనకి ఏమవుతుందంటే చూడండి, నోడ్ క్యూబ్ ప్రాక్సీ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది నోడ్ అండి, మాస్టర్ కాదు. నోడ్ లో ఏముంటుంది మీకు, నిన్న సర్వీస్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఇక్కడ క్లస్టర్ అంటారు అనమాట. దాన్ని క్లస్టర్, సర్వీస్ ని క్లస్టర్ అంటారు. క్లస్టర్ ఒక ఐపీ ఉంటుంది, బ్యాక్ ఎండ్ లో ఈ విధంగా ఉంటాయి. సో మనం ఆర్కిటెక్చర్ మీరు చూసారనుకోండి, ఏదైనా పిక్చర్ కనిపిస్తుందని చూశాను, బట్ అయితే క్యూబ్ సిటిఎల్ చూద్దాం. క్యూబర్నెటీస్ క్యూబ్ సిటిఎల్ అని అనుకోండి. సరే, ఒక క్వశ్చన్ అడగచ్చు అక్కడ. ఓకే, ఇప్పుడు క్లస్టర్ అన్నాక యూజువల్ గా మన అండర్స్టాండింగ్ ఏంటి, ఒక మల్టిపుల్ నోట్స్ కలిపి ఒక క్లస్టర్ కింద జాయిన్ చేస్తాం యూజువల్ గా. కానీ ఇక్కడ వచ్చేసి ఒకే నోడ్ లో క్లస్టర్ ఉంది కదా, సో ఇక్కడ క్లస్టర్ ఐపీ అని ఉంటుంది అనమాట. వీళ్ళు క్లస్టర్ ని అనే పేరుని వేరే విధంగా వాడతారండి. సో అంటే ఏంటంటే, ఇప్పుడు క్లస్టర్ అంటే అర్థం ఏంటంటే సెట్ ఆఫ్ సమ్ కాంపోనెంట్స్ ఈస్ కాల్డ్ ఎ క్లస్టర్. అంతేగాని సర్వర్స్ నే ఒక గ్రూప్ గా చేస్తే క్లస్టర్ అని కాదు. యాక్చువల్ గా ఒక సెట్ ఆఫ్ పాడ్స్ కూడా మీకు క్లస్టరే. అంటే సర్వీస్ ఉంది కదా మీకు డాకర్ స్వామ్ లో, సర్వీస్ కింద నేను ఒక 10 రిప్లికాలు పెడతాను, దెన్ దట్ ఈస్ ఆల్సో ఏ క్లస్టర్. ఓకే, సో కాబట్టి వీళ్ళు ఏమంటారంటే సర్వీస్ ని సర్వీస్ అనే అంటారు, కాకపోతే క్లస్టర్ ఐపీ ఉంది. నిన్న మీకు వర్చువల్ ఐపీ అని చూపించాను చూసారా, డాకర్ సర్వీస్ ఇన్స్పెక్టర్ సర్వీస్ నేమ్ కొడితే మీకు వర్చువల్ ఐపీ అని వస్తుంది లాస్ట్ లో. నేను వీడియో చూడండి, సేమ్ అదే ఇక్కడ క్లస్టర్ ఐపీ అంటారు అనమాట. సో మీరు క్రియేట్ చేసిన ప్రతి సర్వీస్కి వచ్చి మీకు ఇక్కడ కనిపించాలి. సో నేను ఎదురు చూస్తుంది ఏంటంటే యాక్చువల్గా ఒక స్పెసిఫిక్ దానికోసం చూస్తున్నా. ఇది తీసుకోండి. యాక్చువల్గా ఇది తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు మాస్టర్ సర్వర్ ఉంది. ఓకే,
ఇది మాస్టర్ సర్వర్ ఉంది, ఇక్కడ నోడ్ 1 నోడ్ 2 ఉంది. సో ప్రతి దగ్గర ఏముంటుందంటే కంపల్సరీగా మనం మొత్తం క్లస్టర్ ని మేనేజ్ చేయడానికి క్యూబ్ కంట్రోల్ వాడతాం, విచ్ ఈస్ క్యూబ్ సిటిఎల్. మీకు డిఫరెంట్ ఉంటాయండి, క్యూబ్ అడ్మిన్ అని, క్యూబ్ స్ప్రే అని, బోచెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో క్యూబ్ సిటిఎల్ ఈజీ కాబట్టి ఇది వాడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఏంది, దాంట్లో మీకు ఈ ఏపీఐ సర్వర్ అనమాట. ఏపీఐ అంటే మీకు మనం కనెక్ట్ అయ్యి మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు రన్ కంటైనర్స్ రన్ చెప్పడానికి, తర్వాత షెడ్యూలర్స్, హెచ్సిడి, ఆ తర్వాత మొత్తం కంటైనర్ నోడ్స్ కనెక్ట్ అవ్వడానికి కూడా ఏపీఐ సర్వర్ కనెక్ట్ అయ్యి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అలాగే ప్రతి నోడ్ లో వచ్చి మీకు క్యూ ప్రాక్సీ, క్యూబ్లెట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏం మేనేజ్ చేయమండి, క్యూ ప్రాక్సీ ఇన్స్టాల్ చేయడం ముఖ్యం అనమాట. క్యూ ప్రాక్సీ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా మీరు సర్వీస్ రన్ చేసినప్పుడు అది దానికి ఏమేం పోర్ట్స్ ఐపీ టేబుల్స్ ఎడిట్ చేస్తుంది. ఓకే, సో ఓవరాల్ గా ఆర్కిటెక్చర్ తీసుకుంటే మీకు ఎలా ఉంటుందంటే, పెయింట్ ఓపెన్ చేశాను అనుకోండి, మీకు ఇది ఒక కంటైనర్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే నేనేమంటానంటే కంటైనర్ 1 అంటాను, సింపుల్ గా కంటైనర్ అంటాను. సో కంటైనర్ మీకు మల్టిపుల్, మామూలుగా అయితే రికమెండెడ్ ఏంటంటే కంటైనర్ పైన మీకు పాడ్ ఉంటుంది అనమాట. ఓకే, కంటైనర్ పైన మీకు పాడ్ ఉంటుంది. సో పాడ్ ఫుల్ ఫామ్ నాకు ఐడియా లేదండి, మామూలుగా అయితే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ డేటా సెంటర్ అనుకుంటారు పాడ్ అంటే యాక్చువల్గా వీబ్లాక్ లెవెల్, బట్ సింపుల్ గా పాడ్ అంటారు. ఎనీవే పాడ్ అంటాం. ఈ పాడ్ లో నేనేం చెప్తున్నానంటే ఒక కంటైనర్ ఉండొచ్చు, యాజ్ ఐ సెడ్ మనకి మల్టిపుల్ కంటైనర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో పాడ్ అంటే అర్థం ఏంటంటే, చాలా మంది ఒక పాడ్ అంటే ఒక కంటైనర్ అనుకుంటారు, అది కాదండి. ఒక పాడ్ లో మల్టిపుల్ కంటైనర్స్ పెట్టచ్చు, ఈవెన్ మీకు వాల్యూమ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. వాల్యూమ్స్ కూడా ఉంటాయి అనమాట ఒక పాడ్ లో, అవన్నీ కూడా టైట్ గా కపుల్ అయి ఉంటాయి. ఓకే, వాల్యూమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కలిపి ఒక పాడ్ అంటారు, దీన్ని ఒక పాడ్ అంటారు. ఈ పాడ్ ఎక్కడ ఉంటుంది, ఒక డాకర్ హోస్ట్ లో ఉంటుంది అనమాట. అంటే ఒక పాడ్ లో ఉన్న కంటైనర్స్ ఒక్క హోస్ట్ లో మాత్రమే ఉంటాయి. ఆర్ నోడ్లు అనుకోండి, నోడ్ లో ఉంటుంది, నోడ్ 1 అన్నాను అనుకోండి. సో ఇలాంటి ఎన్ని నోడ్లు ఉంటాయి మనకి, బేసిక్ గా ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో ఇలాగ మనం నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 అని చెప్పి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పోతూ ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు, ఈ డిఫరెంట్ పాడ్లు అన్ని కలిపి కూడా ఒక సర్వీస్ కింద మల్టిపుల్ పాడ్స్ ఉంటాయి, అంటే ఇవన్నీ పాడ్స్ అన్ని కలిపి కూడా ఒక సర్వీస్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇది హై లెవెల్లో మీకు జరిగేది. దీంట్లో ఏముంటుంది, మీకు ఫస్ట్ ఒక మాస్టర్ అని అనుకో, మామూలుగా అయితే మాస్టర్లో రన్ కావు. సో ఇక్కడ పైన మాస్టర్ ఉందనుకోండి, ఇది మాస్టర్ అంటే నేను షార్ట్ ఫామ్ లో K8s అంటారు క్యూబర్నెటిస్ ని, మాస్టర్ అనుకోండి. మీకేముంటుంది, ఇక్కడ నుంచి మనం ఇక్కడ బేసిక్ ఇది ఏపీఐ సర్వర్, అంటే మొత్తం మేనేజ్మెంట్ ఇక్కడ నుంచి జరుగుద్ది. మనం ఎక్కడ ఉంటాం, మనం సపరేట్ గా ఒక క్యూబ్ సిటిఎల్ ఇన్స్టాల్ చేసుకొని వేరే సర్వర్ నుంచి ఇక్కడ నుంచి మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. మాస్టర్ లో చేయమండి, క్యూబ్ సిటిఎల్ చేస్తాం. సో ఇదేంటంటే ఒక జంప్ సర్వర్ ఏదైనా అనుకోవచ్చు మీరు, ఎక్కడి నుంచి మేనేజ్మెంట్ చేయాలో అదనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఇది వచ్చి ఏపీఐ సర్వర్, అన్ని కూడా హెచ్సిడి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు క్యూబ్ ప్రాక్సీ ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు క్యూబ్ ప్రాక్సీ ఉంటుంది. క్యూబ్ ప్రాక్సీ లేకుండా మీకు ట్రాఫిక్ బయటికి పోదు. ఓకే రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం ఏదైనా చేయాలనుకుంటే, ఒక సర్వీస్ క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి రన్ చేస్తాం. అది K8s మాస్టర్కి వెళ్తుంది. మాస్టర్ ఏం చేస్తుందంటే దట్ ఈస్ రెస్పాన్సిబుల్, ఎన్ని పార్ట్స్ రన్ కావాలా, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయాలా, అన్నీ కూడా మీకు మాస్టర్లో జరుగుతాయి అన్నమాట. ఓకే, మీరు మల్టిపుల్ మాస్టర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి, దట్ ఈస్ నాట్ మ్యాటర్, ఒకటే మాస్టర్ అని కాదు, మల్టిపుల్. సో ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయండి మనకి. పాడ్ అంటారు, సరే కంటైనర్ నుంచి వద్దాం. కంటైనర్ తర్వాత పాడ్, ఆ తర్వాత మనకి దాన్ని ఏమంటారు, సర్వీస్ ఆర్ డిప్లాయ్మెంట్స్, ఆ తర్వాత రిప్లికేషన్ సెట్స్, ఆ తర్వాత సర్వీసెస్, నేమ్ స్పేస్, చాలా ఉన్నాయండి నేమ్ స్పేసెస్. ఇంకా నెక్స్ట్ పోంగా కాన్ఫిగ్ మ్యాప్స్, సీక్రెట్స్, లాగింగ్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం కష్టము. కాబట్టి ఏంటంటే నా ప్లాన్ ఏంటంటే ఈరోజు మీకు
ఇది ఇంప్లిమెంట్ చేసి మనకి చెక్ చేద్దాం ఎలా చేయాలని చెప్పి నేనేం చేస్తానంటే ఒక టూల్ వాడతానండి. టూల్ వచ్చి కాప్స్ అంటారు యాక్చువల్గా. కాప్స్ అంటే క్యూబర్నెటీస్ ఆపరేషన్స్ అన్నమాట. దీన్ని దేని మీద రన్ చేస్తామంటే మనం ఏడబ్ల్యూఎస్ మీద రన్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ మీద రన్ చేసి మనం క్లస్టర్ అప్ చేయాలి. దీనికి అప్ చేయాలంటే మీకు ఏంటంటే కొన్ని ప్రీ రిక్వజైట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి ఆబ్వియస్ గా మీకు ఒక డిఎన్ఎస్ జోన్ ఉండాలండి. ఓకే, డిఎన్ఎస్ నేమ్ అండ్ రౌట్ 53 జోన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఇది కంపల్సరీ. సెకండ్ ఏంటంటే మీకు జంప్ సర్వర్ విత్ కాప్స్ అండ్ kubectl ఇన్స్టాల్డ్. ఓకే, థర్డ్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ అండ్ సీక్రెట్ కీ అనుకోండి. ఓకే, ఈ 3 ఉండాలన్నమాట. ఈ 3 ఉంటేనే మీకు పని జరుగుతుంది, లేకపోతే పని జరగదు. సరే, కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, నాకు ఒక డొమైన్ కావాలా. సో నేనేం చేస్తానంటే నా గోడాడీ డొమైన్కి లాగిన్ అవుతాము. ఒకసారి మీరు ఆ పెయింట్ ఓపెన్ చేస్తారా? ఇందాక జస్ట్ ఆ పిక్చర్. Yes. యా, ఇప్పుడు ఇందులో మీరు క్యూబర్నెటీస్ మాస్టర్ అన్నప్పుడు అది ఒక కంటైనర్ కింద అనుకోవచ్చా, లేకపోతే ఒక కంటైనర్ లో మిషన్, విత్ ఇన్ ద అదొక EC2 మిషన్ ఆర్ మిషన్ అండి, కంటైనర్ రన్ చేయం మాస్టర్ని. ఓకే, ఏదన్నా ఓకే, ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇది తీసుకుందాం. శ్రీ ట్రైనింగ్స్ డాట్, దీన్ని ఏం చేస్తామంటే డిఎన్ఎస్కి వెళ్దాము. డిఎన్ఎస్లో ఏం చేస్తామంటే మనం, అంటే మీరు ఇక్కడ డొమైన్ ఒకటి కొనాలండి బై ద వే. ఓకే, డొమైన్ వచ్చి మీకు గోడాడీ కొనండి, నేమ్ చీప్ అటంతా చీప్, దీనికంటే చీప్. ఇది వచ్చి నేను XYZ డొమైన్ కొన్నారంటే మీకు 100 రూపీస్లో వచ్చేస్తుందండి. ఓకే, 99 రూపీస్ విత్ ట్యాక్సెస్. XYZతో వాడుకుంటే 1 year వ్యాలిడిటీ ఉంటుంది, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. సో కాదు, నేమ్ చీప్లో 60లో వస్తుంది, ఇంకో దాంట్లో 50లో వస్తుంది, డెఫినెట్గా చేయొచ్చు. కానీ నేను గోడాడీకే ఎందుకు స్టిక్ అవుతానంటే డిఎన్ఎస్ చాలా తొందరగా అప్డేట్ అవుతుంది అనమాట. సో డిఎన్ఎస్ అప్డేట్ కాకుండా మీరు ఎంత చీప్గా ఇచ్చినా వేస్ట్ యాక్చువల్లీ. సో కాబట్టి మీరు ఈ విధంగా ఒక డొమైన్ కొనాలా. కొన్నాక ఏం చేస్తారంటే మీరు EC2 రౌట్ 53కి వెళ్ళండి. ఎక్కడ ఉంటుంది మీకు విపిసి ఉంటుంది కదా, విపిసి కదా, రౌట్ 53కి వెళ్ళండి. రౌట్ 53లో ఒక డొమైన్ క్రియేట్ చేయాలన్నమాట ఇప్పుడు. ఓకే, రైట్ నౌ మీకు ఏం లేదు. సో గెట్ స్టార్టెడ్ నౌ అని చెప్పి క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అని చెప్పి, అందుకేనండి నేను AWS తెలిసి ఉండాలని చెప్పేది, అట్లీస్ట్ ఒక క్లౌడ్ తెలుసాలని చెప్పేది డెవలప్స్ రాకముందు, ఎందుకే అనమాట. సో sritrainings.com కరెక్టేనా? sritrainings.xyz. ఓకే, సో క్రియేట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మీరు క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు కొన్ని డిఎన్ఎస్ సర్వర్స్ వస్తాయి. అది తీసుకొని, ఇది మనం చెప్పాలి కదా, ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు గోడాడీ ఉందనుకోండి, ఎవరన్నా శ్రీ ట్రైనింగ్ XYZ అని టైప్ చేస్తే గోడాడీకి వస్తుంది కదా. అయితే ఇది ఏం చెప్పాలంటే నేమ్ సర్వర్లో వేరే కనెక్ట్ అవ్వాలని చెప్పాలి. బై డిఫాల్ట్గా మీకు ఇవి ఉండవండి, నేను ఇంత ముందు వాడాను కాబట్టి నాకు AWS సర్వర్స్ కనిపిస్తున్నాయి. బై డిఫాల్ట్గా మీకు గోడాడీ ఇచ్చినవి కనిపిస్తాయి. మీరు చేంజ్ చేసి క్లిక్ ఆన్ చేంజ్ అని టైప్ చేస్తే మీకు రెండే కనిపిస్తాయి. ఇక్కడ ఇవన్నీ పాతాయి యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మనం జోన్ క్రియేట్ చేసిన కొన్ని డిఎన్ఎస్ సర్వర్స్ వస్తాయి, కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. అంటే మీరు చెప్తున్నారనమాట గోడాడీకి, ఒకవేళ ఎవరన్నా వచ్చి sritrainings.xyz అని అడిగారు అనుకోండి, ఈ నేమ్ సర్వర్కి పంపించండి అని చెప్తున్నాం మనం. దానివల్ల ఏమవుతుంది, ఇటు ఫార్వర్డ్ అయిపోతుంది యాక్చువల్గా. ఇంకా సర్వీస్ డిస్కవరీ అని చాలా ఉందండి, బట్ సో సేవ్. సో ఫస్ట్ మనం ఈ విధంగా మనం ఒక డొమైన్ కొని, ఆ తర్వాత రౌట్ 53లో క్రియేట్ చేసి, ఆ తర్వాత ఈ విధంగా మనం డిఎన్ఎస్ అప్డేట్ చేయాలి. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు నాకేం కావాలంటే నేను ఒక EC2 సర్వర్ ఒకటి డిప్లాయ్ చేయాలి మీకు. సో లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను.
జావా కన్నా పెద్ద సముద్రమే ఉంది కదా బ్రదర్ ఇది. అంత ఈజీగా వచ్చేస్తే ఇంకా దానికి వాల్యూ ఏముందండి? అందరూ చెప్పారా? ఆల్రెడీ అమీర్పేటలో 10 రోజుల్లో చెప్తున్నారు దీన్ని. బయట గురించి ఎవరికి ఏం అర్థం కాదనుకోండి, అది వేరే విషయం. బట్ నేను సింపుల్ గా క్యూబ్ సిటిఎల్ సర్వర్ అంటాను. నేను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు దీన్ని? యాక్చువల్గా దీన్ని మనం ఇన్వాల్వ్ చేయొచ్చు, దీంట్లో చెప్పొచ్చు, డెవాప్స్ లో చెప్పొచ్చు ఇంకొక 10 రోజులు ఎక్స్టెండ్ చేసి బేసిక్ గా. కానీ వర్కౌట్ కాదనమాట, టైం పరంగా కానీ ఫినాన్షియల్ పరంగా వర్కౌట్ కాదు యాక్చువల్గా. సో అందుకని నేను ఏంటంటే ఇంకోటి ప్లాన్ చేస్తాను సపరేట్ గా. ఓన్లీ క్యూబర్నెటీస్, MySQL, MongoDB ఇలా పెట్టి వేరే ఆ టూల్స్ కూడా ఉన్నాయి. చూద్దాం, వచ్చేవాళ్ళో చెప్తాం, లేకపోతే లేదు. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారండి? ఇంకా ఈటీఏ లేదండి దానికి. సో చూస్తున్నాను. అని టకాన్ చెప్పేయడం కుదరదండి. మనకు వచ్చి కదా అని టకాన్ స్టార్ట్ చేయడం కుదరదు అనమాట. అవతలకు అర్థమైనట్టు చెప్పాలి కదా, దానికి ఏంటంటే టైం పట్టుద్ది అనమాట. ఎందుకంటే దానికి ప్రాపర్ టెస్టింగ్ జరగాల. సో ఏ టాపిక్ చెప్పాలా, ఏ టాపిక్ చెప్పకూడదు డిసైడ్, దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకని యాక్చువల్గా ఏంటంటే మనం ఫ్లోలో ఉన్నాం కదా, సో ఇదే కంటిన్యూ అయితే మేబీ అదే రన్ చేసుకోవచ్చు అనేది, అంటే అదే ఉద్దేశంతో అడుగుతున్నాం అనమాట. అంటే నెక్స్ట్ ఇది దీంట్లో రన్ కాదండి. దీంట్లో ఎందుకు రన్ కాదంటే ఆల్రెడీ నెక్స్ట్ బ్యాచ్ ప్లాన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, డెవాప్స్ బ్యాచ్. అందుకని రైట్. సో ఈ క్యూబ్ సిటిఎల్ సర్వర్ క్రియేట్ అయిందండి. ఇది ఎందుకంటే దీంట్లో మనకు కావాల్సిన టూల్స్ మేజర్ గా రెండు టూల్స్ కావాలా. ఒకటి వచ్చి కాప్స్ కావాలా, రెండోది వచ్చి క్యూబ్ సిటిఎల్ కావాలి. ఈ రెండు డౌన్లోడ్ చేయాలి మనం. ఓకే, సో ఈ రెండు ఎందుకంటే కాప్స్ వచ్చి ఓన్లీ ఇన్స్టాలేషన్స్ కి అవసరం అవుతుందండి. అది లేకుండా మీకు క్యూబర్నెటీస్ ఇన్స్టాల్ కాదనమాట. ఇది ఎందుకంటే క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ కి యాక్చువల్గా కస్టమ్ మేనేజ్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ పెంచాలన్నా, నోట్స్ తగ్గించుకోవాలనుకున్నా, అడిషనల్ గా యాడ్ చేయాలన్నా, ఇవన్నీ కూడా ఆపరేషన్స్ అనమాట. తర్వాత అంటే దీన్ని ఏమంటాం అంటే కంట్రోల్ ప్లేన్ అంటాం. అంటే జస్ట్ మీకు క్యూబర్నెటీస్ మేనేజ్మెంట్ కోసం అనమాట. అదే కంటైనర్స్ అన్ని కూడా మేనేజ్ చేయాలి, కొత్త కంటైనర్ సర్వీస్ అన్ని కూడా ఇదనమాట ఇది యాక్చువల్గా. ఓకే, కంటైనర్ మేనేజ్మెంట్ అంటే డేటా ప్లేన్ అంటారు యాక్చువల్గా దీన్ని. ఇచ్చేస్తాం. సో ఈ రెండు కావాలి. రైట్. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ డౌన్లోడ్ చేయాలా. నేను ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయండి. సో నేనేం చేస్తానంటే, గివ్ మీ 1 minute, నేను అది కాపీ చేసి మీకు దేంట్లో పెడతాను, మొత్తం ఇక్కడ కాపీ చేస్తాను. ఒక్క నిమిషం అండి. అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలా అని చెప్పి డెవాప్స్ బ్యాచ్ ఫైల్స్ న్యూ డాక్స్. మర్చిపోయి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. K8S అని పెడతాను పేరు. K8S ఇంకో నా డెస్క్టాప్ లో చేస్తున్నానండి, ఓపెన్ చేస్తాను కాసేపట్లో కూడా. రైట్, ఎక్కడ ఉంది? K8S ఇన్స్టాల్ ఉంది. ఇది ఓపెన్ చేశాను అనుకోండి. దాంట్లో ఎలా ఇన్స్టాల్ చేయాలని ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో మీకోసం మీరు చేయాలి అనుకుంటే ఓకే, సో మీకు లింక్స్ పెట్టున్నాను మీకు ఈజీ అవడానికి. ఎనీవే, సో క్రియేట్ ఏ డిఎన్ఎస్ జోన్ S3 బకెట్ కూడా కావాలండి, అది మర్చిపోయాను. సో S3 బకెట్ ఎందుకు కావాలంటే కాన్ఫిగరేషన్ అక్కడ సేవ్ అవుతుంది అనమాట. సో నేనేం చేస్తాను, S3కి వెళ్ళి అక్కడ S3 బకెట్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ ఎ బకెట్ అని ఏం చేస్తా, అదే ఇస్తాను శ్రీ. ఆల్రెడీ వేరే అకౌంట్లో క్రియేట్ చేసినట్టు గుర్తు ఉంది. శ్రీ ట్రైనింగ్స్ K8S అని ఇస్తాను.
పేరు కాపీ చేసుకుందాం మళ్ళీ ఇబ్బంది రాకుండా. ఓకే, సో నెక్స్ట్ క్రియేట్ బకెట్. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ వచ్చి kubectl డౌన్లోడ్ చేసుకోవడం అనమాట. ఆ తర్వాత ఇదేంటి యాక్చువల్గా wget తెచ్చుకోవడం, ఆ తర్వాత ఇది AMD kubectl ఇక్కడ నుంచి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చి కాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం. రెండు ఉన్నాయి మీకు కాప్స్. ఒక లింక్ వచ్చి కాప్స్, మీరు చూసారు Kubernetes రిలీజ్. మీరు కావాలంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చండి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే github.com కాప్స్ అన్నాం, Kubernetes కాప్స్ అనుకుంటాను. ఇక్కడ ఇచ్చి ఉంటాడు, స్టోరేజ్ APIs. మీరు కాప్స్ డౌన్లోడ్ అని కొట్టారు అనుకోండి, Kubernetes కాప్స్ మీద మీ కింద డాక్యుమెంట్ లో ఉంది. ఓకే. సో ఇక్కడ వచ్చాను అనుకోండి, Kubernetes కాప్స్. ఇక్కడికి వచ్చి రిలీజెస్కి వెళ్ళామంటే మీకు రిలీజెస్లో ఉంటుంది అనమాట. ఏది లేటెస్ట్ అని 1.113 కొత్తగా వచ్చింది. సో మీరు డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మీకు ఏం కావాలా, నాకు 64 కావాలి, ఇది తీసుకోవాలన్నమాట. సో మనకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఇది ఎగ్జిక్యూట్ చేసామంటే ఆటోమేటిక్గా ఏది కొత్తదో అది తీసుకుంటుంది. సో నేను ఇది కాపీ చేస్తాను. సో ఫస్ట్ లాగిన్ చేయాలి ఇన్స్టెన్స్. మన ఇన్స్టెన్స్ ఏది, ఇక్కడ నుంచి లాగిన్ చేసి రైట్. సో స్టెప్ 1 ఇక్కడికి వెళ్దాం. ఫస్ట్ ఏం కావాలి, ఇది డౌన్లోడ్, kubectl డౌన్లోడ్ చేద్దాం. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వచ్చి కాప్స్ అన్నమాట. ఓకే, మీరు చూసారంటే మీకు kubectl కాప్స్ రెండు అయిపోయినాయి. మనం ఏంటంటే ఇది మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇట్స్ ఫైల్ పర్మిషన్ అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేదు, కాబట్టి ఈ రెండింటికి ఎగ్జిక్యూట్ ఇచ్చి దీన్ని యూజర్ లోకల్ బిన్కి మూవ్ చేస్తాను. అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారనుకోండి, ఈ రెండు అనమాట. chmod ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చేస్తాం. రైట్. సో ఇప్పుడు మనం చూసామంటే మీరు రెండింటి కూడా ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ వచ్చినాయి చూడండి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ రెండింటిని తీసుకెళ్ళి, సో నేను చూడండి మూవ్ కాప్ ఇంత పెద్ద దాన్ని ఏం చేస్తానంటే సింపుల్ కాప్స్ అని రీనేమ్ చేస్తున్నాను, కాపీ చేస్తాను. కాపీ చేసేటప్పుడు ఇంత పెద్ద కాప్స్ ఐఫోన్ లైనక్స్ చేయకుండా సింపుల్ గా కాప్స్ అని చేస్తున్నాను. ఓకే, రైట్. సో మీరు చూసారు అనుకోండి, ఇక్కడ లేదు ఇక్కడ, కానీ నేను కాప్స్ అని టైప్ చేస్తే నాకు రావాలి, చూసారా. అలాగే kubectl అని టైప్ చేసిన ఆటోఫిల్ అయిపోతుంది రావాలి యాక్చువల్గా. దట్ మీన్స్ ఎందుకంటే యూజర్ లోకల్ బిన్ కాపీ చేసాం కదా, సో ఇట్ విల్ వర్క్. డన్. నెక్స్ట్ ఏం చేయాలా, ఇప్పుడు మనకు ఒక SSH కీజన్ క్రియేట్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు kubectl ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక SSH కీ వాడుకొని చేస్తుంది. సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ SSH కీజన్ అని రన్ చేయండి, నీకేం అవసరం లేదు. అది ఒక పబ్లిక్ ప్రైవేట్ కీ క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే కాప్స్ డిప్లాయ్ చేసేటప్పుడు ఈ పబ్లిక్ కీని కాపీ చేస్తుంది అనమాట. సో అప్పుడే పని చేస్తుంది అనమాట. ఇక్కడ ఐడి పాస్వర్డ్ ఏమి లేవు మధ్యలో, అందుకని. డన్. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చూడండి, క్లస్టర్ క్రియేట్ చేయాలి. క్లస్టర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నాకేంటంటే AWS కాన్ఫిగర్ చేయాలి కదా, నాకు ఐడి పాస్వర్డ్ ఉండాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను, యాక్సెస్ కీ సీక్రెట్ కీ కావాలి, సో IAMకి వెళ్తాను. IAMకి వెళ్ళి ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇది నేను చెప్పింది క్లాసు. అడ్మిన్ యూజర్ ఇక్కడ ఉంటారు. సో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వస్తాను. ఇక్కడికి వచ్చి క్రియేట్ యాక్సెస్ కీ అంటాను. సో కాపీ AWS కాన్ఫిగర్, ఇక్కడ సేవ్ చేయండి. అలాగే ఇక్కడ కూడా సేవ్ చేస్తాను.
తర్వాత షో సీక్రెట్ కి ఇక్కడ సేవ్ చేస్తాను, ఇక్కడ సేవ్ చేస్తాను. తర్వాత US-East-1 JSON, రైట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలండి. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, కమాండ్ వచ్చి మీకు కాప్స్ క్రియేట్ క్లస్టర్ -name ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏమి ఇస్తాం, క్లస్టర్ పేరు ఇవ్వాలా. దిస్ క్లస్టర్ పేరు మీకు అక్కడ డొమైన్ పేరు రెండు సేమ్ ఉండాలండి. ఆ తర్వాత బకెట్ ఏంటి సంగతి అని. సో నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి ఎడిట్ చేయడం కష్టం కాబట్టి ఫస్ట్ మొత్తం కమాండ్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి, సో మన డొమైన్ పేరు ఏంటి, sritrainings.xyz కదా, అదనమాట. సో ఇలా ఇచ్చుకోవాలి. ఓకే, -state S3 వచ్చి ఇది ఓకే, ఇట్స్ ఫైన్. అది S3 బకెట్ ఏ పేరైనా ఉండొచ్చు అనమాట. జోన్స్ US East 1A. సో ఇక్కడ ఇక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు మీరు. సో -node is equal to 2 -node site is equal to. మీరు చూసారు అనుకోండి, వీళ్ళు ఒక జోన్ ఇస్తున్నారు. యాక్చువల్గా మల్టిపుల్ జోన్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఫర్ నౌ కానీ ఒక జోన్లో పెడితే ప్రాబ్లం కదా మీకు, అందుకని. ఎనీవే, సో మీకు ఏ సైజ్ కావాలా, సో మాస్టర్ నోడ్ 2 ఇవ్వాలి. -node వచ్చి మీకు ఎన్ని నోడ్ కౌంట్ 2 ఇస్తున్నాను చూడండి. మీకు ఎన్ని కావాలి తర్వాత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, నో వరీస్ అబౌట్ దిస్. సో ఆ తర్వాత వచ్చి మీకు మాస్టర్ వచ్చి T2 మైక్రో, DNS ఇది కూడా జాగ్రత్తగా ఇవ్వాలి ఇక్కడ, sritrainings.com. ఓకే, సో అంతా కాపీ చేసి నేను ఇక్కడికి వచ్చి పేస్ట్ చేద్దాం. ఒకసారి వెరిఫై చేస్తున్నాం. కాప్స్ క్రియేట్ క్లస్టర్ -sritrainings.com -state బకెట్. ఓకే, జోన్స్ US East 1A, నోడ్ కౌంట్, నోడ్ సైజు, మాస్టర్ సైజు ఓకే ఫైన్, ఎంటర్ కొట్టండి. ఓకే, సో మీకు ఏంటంటే అన్ని కూడా సేవ్ అయిందనమాట. లాస్ట్ ఏం చెప్తుంటే ఫైనల్లీ కాన్ఫిగర్ యువర్ క్లస్టర్ విత్ కాప్స్ అప్డేట్ క్లస్టర్, ఇది ఇవ్వాలన్నమాట. అంటే మీకు ఇక్కడ కూడా అలాగే ఉంటుంది చూడండి, నేను ఇచ్చిన దాంట్లో మొత్తం ఇది క్రియేట్ చేసినాక తర్వాత ఇచ్చేయాలన్నమాట. కాప్స్ అప్డేట్ క్లస్టర్ -y అంటే అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేయండి, ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి ఇలా చేశారనుకోండి, ఏమంటుంది, మర్చిపోయి స్టేట్ బకెట్ ఇవ్వాలి. ఒక నిమిషం అండి, -state అని ఇచ్చి మన బకెట్ ఏది ఇలా ఇచ్చారనుకోండి. సో మీకు ఏంటంటే డిప్లాయ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు యాక్చువల్గా యూజ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో మనకు ఎలా తెలిసి ఇది కంప్లీట్గా ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేయాలనుకోండి, అంటే ఎంతసేపటికి ఇన్స్టాల్ అని చెక్ చేయాలనుకోండి, మీరు ఇక్కడ Route 53కి రండి. Route 53కి రైట్ నౌ మీరు రెండు రికార్డ్స్ ఉన్నాయి. రీఫ్రెష్ చేయండి, కాసేపులో మీకు అన్ని క్రియేట్ అవుతాయి అనమాట. చూసారా, API ట్రైనింగ్స్, API ఇంటర్నల్ ట్రైనింగ్, HCD ఇవన్నీ రావాలన్నమాట. ఇవన్నీ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే అవును మీరు కరెక్ట్గానే కాన్ఫిగర్ చేస్తున్నారు అని అర్థం అనమాట. ఓకే, సో ఇది ఏంటంటే మీకు కొంచెం టైం పడుతుందండి. టైం పట్టినప్పుడు మీకు వస్తుంది. సో మనకి ఎలా తెలుసు, బ్యాక్ ఎండ్ వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి నేను రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసినప్పుడు మనకి ఏంటంటే మీరు చూసినట్లయితే స్టార్ట్ అవుతుంది చూడండి. కాబట్టి మీరు అంటే ఒక నోడ్ ఒక మాస్టర్ కూడా రన్ చేసుకోవచ్చు అండి. బట్ నేనేం చేస్తున్నానంటే మీకు రెండు నోడ్స్ ఒక మాస్టర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇదంతా రావడానికి కొంచెం టైం పడుతుంది మనకి. ఓకే, చూసారా, మాస్టర్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత నోడ్స్ రెండు క్రియేట్ అయిపోయినాయి, మీకు రావాలి. సరే, మరి క్లస్టర్ అప్ అయిందా లేదా అని ఎలా తెలుసు, మనం ఏం చేస్తాం, kubectl cluster-info అని టైప్ చేశాను అనుకోండి. మీకు క్లస్టర్ ఇన్ఫర్మేషన్ రావాలండి. సో అది ఎప్పుడైతే మీకు క్లస్టర్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుందో అప్పుడు దాని అర్థం ఏంటంటే మనకి ఓకే కరెక్ట్గా ఉంది అని అర్థం అనమాట, అంటే క్లియర్గా ఉంది అని చెప్పి. ఓకే, సో నేనేంటంటే దాంట్లో కొన్ని మీకు అడిషనల్గా పెడతాను. యాక్చువల్గా మనం ఏదైనా డిప్లాయ్ చేయాలనుకుంటే ఫస్ట్ క్లస్టర్ రానివ్వండి. లేదంటే ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. గెట్ పాడ్స్ అన్నాను అనుకోండి.
సో మీకు రావాలన్నమాట, ఆన్సర్ రావాలి. ఇక్కడ కింద వచ్చి 0 పార్ట్స్ ఫౌండ్ ఇలా రావాలన్నమాట. అలా రాలేదు అంటే ఇంకా అది క్రియేట్ కానట్టు లెక్క. సో కాబట్టి మనం ఆగాలంతసేపు. సో ఈ లోపల మనం ఏం చేయొచ్చు, ఇక్కడ డిఫరెన్సెస్ చూద్దాం. యాక్చువల్ ఇంకా పైకి వెళ్ళారు అనుకోండి, సో మనం బేసిక్గా కంటైనర్ లెవెల్లో పని చేయమండి, మనం పాడ్ లెవెల్లోనే పని చేస్తాం. క్రియేట్ చేసేటప్పుడు చెప్తాం అనమాట ఎన్ని కావాలి, ఎన్ని పాడ్స్ కావాలి అని చెప్పి. సో మీకు దానికోసం ఎలా ఉంటుందంటే మీకు రైట్ చేయాలన్నమాట. సో క్యూబర్నెటీస్ పాడ్ క్రియేషన్ YAML అని టైప్ చేశారు అనుకోండి, మీరు డాకర్ స్వాము ఇది కూడా మీకు YAML లోనే ఉంటుందండి. సో మనం ఎలా రాస్తామంటే మీకు ఇలా ఉంటుంది అనమాట, కొంచెం హడావిడిగా ఉంటుంది, పోను ప్రాక్టీస్ లో అలవాటు అవుతుంది. సో ఇక్కడ ముఖ్యం వచ్చి మీకు కైండ్ అని చూసారా, ఈ కైండ్ దగ్గర పాడ్ అని చూసారా, ఈ కైండ్ దగ్గర పాడ్ వస్తుంది, డిప్లాయ్మెంట్ వస్తుంది, సర్వీస్ వస్తుంది, సీక్రెట్స్ వస్తాయి, రిప్లికేషన్ సెట్స్ వస్తాయి, డిపెండ్ అపాన్ మీరు ఇక్కడ పెట్ట కుదురుతుంది అనమాట. సో ఈ పాడ్ మీరు చూసారు అనుకోండి, జస్ట్ ఒక కంటైనర్ లా క్రియేట్ చేయడం అనుకోండి, మీరు అంతా సేమ్ గానే ఉంటుంది కానీ డిఫరెంట్ వే అనమాట స్వామ్ తో పోలిస్తే. మీరు ఇక్కడ చూసారు అనుకోండి కంటైనర్స్ చూడండి ఏమంటుంది, ఈ మెటాడేటా పేరు ఏంటి అంటే ఈ పాడ్ పేరు వచ్చి మీకు మెమరీ డెమో, నేమ్ స్పేస్ వచ్చి మెమ్ ఎగ్జాంపుల్, నేమ్ స్పేసెస్ కొంచెం అడ్వాన్స్ అండి. తర్వాత కంటైనర్స్, కంటైనర్ పేరు వచ్చి మీరు చూడండి ఇది వచ్చి మీకు పాడ్ పేరు, ఇది వచ్చి కంటైనర్ పేరు మెమరీ డెమోస్ CTR. ఇమేజ్ ఎక్కడి నుంచి నిన్న స్ట్రెస్ వాడాం కదా అది వచ్చింది చూడండి, ఇమేజ్ పాలిలైనెక్స్. సో ఈ విధంగా రిసోర్సెస్ లిమిట్స్ వచ్చి మెమరీ, రిక్వెస్ట్ మెమరీ, తర్వాత వచ్చి కమాండ్ వచ్చి స్ట్రెస్ అని చెప్పి, ఆర్గ్యుమెంట్స్ కమాండ్ ఎంట్రీ పాయింట్ అంతా చెప్పింది సేమ్ ఇక్కడ అనమాట, కమాండ్ అనమాట. ఆ తర్వాత ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ దానికి వెళ్తాయి అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం పాడ్ క్రియేట్ చేయొచ్చు. అయితే పాడ్ వరకు మీకు డైరెక్ట్ గా దాన్ని ఏమంటారు, పాడ్ అనేది ఒకే ఒక పాడ్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే దాంట్లో మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు కంటైనర్స్ 1 కావాలా 2 కావాలా, దీని కింద లిమిట్ పెట్టుకోవచ్చు అనమాట ఎన్ని కంటైనర్స్ కావాలా అని చెప్పి, ఓకేనా. బట్ ఎనీవే నార్మల్ గా ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో ఒక్క పాడ్ లో వచ్చి ఒక కంటైనర్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి మీరు మల్టీ కంటైనర్ పాడ్స్ క్రియేట్ చేశారంటే మేము ప్రొడక్షన్ లో చేయమండి, టెస్టింగ్ కోసం కావాల్సిన ఒక రిసోర్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి అందుకని చేస్తాను తప్పితే. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ చేయాలన్నా కూడా అటువంటిప్పుడు యూజ్ అవుతుంది. అంటే మీకు మ్యాక్ ఉన్న వాళ్ళు ఏంటంటే మ్యాక్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ బాగా చేయొచ్చు అనమాట, దాని లోపల మినీ క్యూబ్ అని ఒకటి ఇన్స్టాల్ చేసి చేయొచ్చు, విండోస్ వాళ్ళు కొంచెం కష్టం. ఎనీవే సో ఇప్పుడు దీని వచ్చి అనుకోండి ఓన్లీ పాడ్ వరకు క్రియేట్ చేశారనుకోండి అది పెద్దగా మీకు యూజ్ అవ్వదు అనమాట, ఎందుకంటే అది ఎక్స్పోజ్ కాదు. సో అలా కాకుండా ఒక పాడ్ కాదు నాకు 4 పాడ్స్ కావాలనుకోండి, ఎందుకంటే 4 హోస్ట్లు ఉన్నాయి, అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇది పాడ్ అనుకోండి, పాడ్ పనిచేయదు. పాడ్ పైన మల్టిపుల్ పాడ్స్ క్రియేట్ చేయాలనుకోండి మనం మల్టిపుల్ హోస్ట్ లో, దాని అంతా కలిపి మనం ఏమంటామంటే డిప్లాయ్మెంట్ అంటాం, దాన్ని ఒక డిప్లాయ్మెంట్ అంటారు. సో డిప్లాయ్మెంట్ చూద్దాం, నేనేమంటాను, డిప్లాయ్మెంట్ లో YAML ఎలా ఉంటుందో చూద్దాం. మీకు పాడ్ వచ్చి మనం ఆల్రెడీ చూసాము, మీరు పాడ్ లో చూసినట్లయితే ఈ విధంగా ఉంది. డిప్లాయ్మెంట్కి వెళ్దాం. డిప్లాయ్మెంట్కి వెళ్ళారనుకోండి ఇక్కడ చూడండి కైండ్ వచ్చి మీకు డిప్లాయ్మెంట్ అంటారు. ఈ రిప్లికాస్ ఎన్ని ఉన్నాయి చూడండి 3 అని ఉన్నాయి చూసారా, ఈ ఆప్షన్ మీకు నార్మల్ గా రాదనమాట, ఓకే క్రియేట్ చేసినప్పుడు రాదు, కానీ ఇక్కడ వస్తుంది ఈ విధంగా. అయితే ఇది ఏం చేస్తుంది, డిప్లాయ్మెంట్ చేస్తుంది, అంటే మీకు ఎన్ని కావాలని డిప్లాయ్ చేస్తుంది అనమాట. 3 రిప్లికాస్ డిప్లాయ్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. అయితే ఇది డైరెక్ట్ గా మీకు బయట కనపడదు, అంటే ఏంటంటే బయట నుంచి యాక్సెస్ చేయాలంటే కుదరదు. సో ఏదైనా పాడ్ అయినా కూడా లేకపోతే ఈ డిప్లాయ్మెంట్స్ అయినా కూడా ఎక్స్పోజ్ చేయాలి బయటికి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే సర్వీస్ క్రియేట్ చేయాలి. మీరు కిందకు వచ్చారనుకోండి సర్వీస్ ఇలా ఉంటుంది అనమాట, సర్వీస్ కైండ్ సర్వీస్ అని చెప్పి. సో మనం దాన్ని ఏమంటారు ఈ విధంగా ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఎక్స్పోజ్ అని ఒక డైరెక్ట్ గా కమాండ్ రన్ చేయండి, మనం ఎక్స్పోజ్ అని కమాండ్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అదే ఒక సర్వీస్ క్రియేట్ చేసుకుని ఎక్స్పోజ్ చేస్తుంది. చూద్దాము. సో నేను ఏం చేస్తాను, kubectl గెట్ పాడ్స్ అంటే చూసారంటే నో, ఫస్ట్ క్లస్టర్ ఇన్ఫో చూద్దాం. క్లస్టర్ ఇన్ఫో టైప్ చేశారంటే మీకు ఏమొస్తుంది ఇక్కడ మీరు చూసారనుకుంటే క్యూబర్నెటీస్ మాస్టర్ రన్నింగ్ API DNS కూడా రన్ అవుతుంది అనమాట. ఇంకా దీని లోపల క్యూబ్ DNS, నేమ్ స్పేసెస్ చాలా ఉంటాయండి, కాంటెక్స్ట్లు ఇవన్నీ. సో అదే హెవీ అని చెప్పాను కదా, అంత ఈజీ కాదని, స్వామ్ అంత ఈజీ కాదని చెప్పాను. సో ఎనీవే సో బై డిఫాల్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి గెట్ పాడ్స్ అంటే మీకు
క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్ ఉంటుంది అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే క్యూబ్ సిటిఎల్ మీరు గెట్ నేమ్ స్పేసెస్ అంటే 3 నేమ్ స్పేసెస్ ఉంటాయి. అంటే ఎలా చెప్పొచ్చు అంటే మనం మనం డాకర్ లో మనం ఓవర్లే నెట్వర్క్స్ క్రియేట్ చేసాం చూసారా, సపరేట్ నెట్వర్క్స్ ఒకదానికి. సో అలాగా ఇక్కడ వచ్చి మనం నేమ్ స్పేసెస్ గా పిలవచ్చు దాన్ని. ఓకే, సపరేట్ నెట్వర్క్స్ బై డిఫాల్ట్ గా అన్ని కూడా మీకు దీని డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో వెళ్తుంది. ఇప్పుడు చూడండి గెట్ పాడ్స్ అన్నాను కదా, సో నేనేమంటాను హైఫన్ నేమ్ స్పేస్ అయితే -n అనొచ్చు, సింపుల్ -n అని టైప్ చేసి క్యూబ్ సిస్టమ్ అన్నాను అనుకోండి. మీరు చూసారా ఎన్ని రన్ అవుతున్నాయో. ఇవన్నీ కూడా దేనివి, ఇవన్నీ కూడా క్యూబ్ సిస్టమ్ అంటే క్యూబర్నిటీస్ సక్రమంగా రన్ చేయడానికి ఇంటర్నల్ గా రన్ అవుతున్న కంటైనర్స్. చూడండి క్యూబ్ ప్రాక్సీ అని ఎన్ని ఉన్నాయి, క్యూబ్ ప్రాక్సీ అని 3 ఉన్నాయి చూడండి. ఓకే, క్యూబ్ ప్రాక్సీని ఎక్కడ రన్ అవుతున్నాయి, దీనికి ఒక్కొక్క హోస్ట్. అంటే క్యూబ్ ప్రాక్సీ ఏం చెప్పాను నేను, అది ఎడిట్ చేస్తుంది మీకు ఐపీ టేబుల్స్ మీద ఒక్కో దాంట్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా. ఓకే రైట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ఇక్కడ ఏం కావాలి అంటే మీకు క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ అంటే ఈ విధంగా వస్తుంది. వైడ్ అన్నాను అనుకోండి, కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్. డాకర్ వర్షన్ చూసారంటే 17.3.2 వస్తుంది, 18 ఇంకా రాలేదండి, అది రన్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు ఇన్నాక్ కమాండే వైడ్. సో మీరు చూసారనుకోండి కనిపిస్తుంది అనమాట మీకు ఏ నోడ్ లో రన్ అవుతుంది అని చెప్పి బేసిక్ గా రావాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది ఎక్కడ రన్ అవుతుంది అని చెప్పి. ఓకే, సో ఎస్పెషల్ గా మనకి దాని పేరు ఏంటి, ఇక్కడ మీకు చూసినప్పుడు క్యూబ్ ప్రాక్సీ ఉంది చూసారా. క్యూబ్ ప్రాక్సీ ఇది ఒక మెషిన్ లో రన్ అవుతుంది, ఇంకొక క్యూబ్ ప్రాక్సీ ఇంకో మెషిన్ లో రన్ అవుతుంది, ఇంకొక క్యూబ్ ప్రాక్సీ ఇంకో మెషిన్ లో రన్ అవుతుంది. 3 మెషిన్లు కదా మొత్తం, ఇట్లా ఈ విధంగా రన్ అవుతుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఒక పాడ్ క్రియేట్ చేయాలా, పాడ్ క్రియేట్ చేసి ఎలా ఉంటుందో మీకు చూపించాలి కాబట్టి లెట్ మీ షో ఇట్ టు యూ. మనం ఇక్కడికి వెళ్ళి ఇది కాపీ చేస్తాను. సో ఇది కాపీ చేసి మొత్తం నానో pod.yml అంటానండి, ఓపెన్ చేసి. ఓకే రైట్. ఇంకా కాప్స్ తో పని లేదండి, కాప్స్ తో అయిపోయింది పని. ఒకవేళ రేపు మీరు అడిషనల్ గా నోడ్ ఒకటి ఎక్స్ట్రా చేయాలంటే అప్పుడు చేసుకోవచ్చు. బట్ నార్మల్ గా అయితే మీరు ఒకసారి క్లస్టర్ అంతా ప్రాపర్ గా డిప్లాయ్ అయిపోయినాక కాప్స్ జోలికి పోవాల్సిన పని లేదు. మనం అంతా కూడా క్యూబ్ సిటిఎల్ అనమాట. అయితే క్యూబ్ సిటిఎల్ ఎలా పనిచేస్తుంది, ఎలా మాస్టర్, ఇప్పుడు ఈ మెషిన్ సపరేట్ కదండి. మీరు గమనించినట్లయితే నేను ఏ మెషిన్ లో ఉన్నాను, ఇన్స్టెన్సెస్ లో క్యూబ్ సిటిఎల్ 61 సర్వర్ లో ఉన్నాను. మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి నేను మాస్టర్ సర్వర్ కనెక్ట్ అవుతున్నాను. ఏది కనెక్ట్ అయ్యి. అయితే రేపొద్దున మీరు వేరే వాళ్ళు కనెక్ట్ అవ్వాలా చెయ్యాలనుకున్నాను అనుకోండి. యాక్చువల్గా ఏం జరుగుతుంది ఇక్కడ మీకు చూడండి డాట్ క్యూబ్ అని ఉంది చూసారా, LSI అంటే డాట్ క్యూబ్ అని ఉంది చూసారా. సిడి డాట్ క్యూబ్కి వెళ్తాను, దాని లోపల మీకు కాన్ఫిగ్ అని చూసారా, క్యాట్ కాన్ఫిగ్ అని వెళ్ళాం అనుకోండి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ XSH కీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందన్నమాట. దాన్ని యూజ్ చేసుకొని, అంటే నా ఉద్దేశం ఏంటంటే వేరే సిస్టమ్ నుంచి మీరు మేనేజ్ చేయాలంటే ఈ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ని అక్కడ కాపీ చేశారనుకోండి, ఆ మెషిన్ కి అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు అనమాట మీరు. అంటే ఇక్కడి నుంచే చేయాలని అవసరం లేదు యాక్చువల్గా. నౌ బ్యాక్ వస్తాను. ఇప్పుడు మనం క్రియేట్ చేయాలనుకోండి, క్యూబ్ సిటిఎల్ క్రియేట్ -f pod.yml అన్నాను అనుకోండి. ఇదేమంటుంది, అరే సారీ నేమ్ స్పేస్ కాదు మంది, నేను ఇక్కడ నేమ్ స్పేస్ దగ్గర నేమ్ స్పేస్ డిఫాల్ట్ అండి, ఇది లేదు కదా యాక్చువల్గా మనకి. సో మీరు చూసారనుకోండి pod/memory demo has created అని వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్యూబ్ సిటిఎల్ గెట్ pods అన్నాను అనుకోండి. మీరు చూస్తే 1 by 1 రన్ అవుతుంది చూడండి. ఓకే, సో -o వైడ్ అన్నానంటే మీరు చూస్తే ఎక్కడ రన్ అవుతుంది, ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ 172.52.224 మీద రన్ అవుతుంది. ఏదది సారీ ఇంటర్నల్ ఐపీ వాడుకుంటుంది కదా. సో చూడండి 172 వాడుకుంటుంది. సో ఇది యాక్చువల్గా 172 అనేది మీకు ఇంటర్నల్ ఐపీ వస్తుంది కదా, మనం 172 వాడట్లేదు చూడండి ఇక్కడ. బట్ అది కనుక్కోవాలి అంటే మనం ఏంటంటే స్పోన్లేండి రైట్, ఐఎమ్ వెరీ సారీ. యాక్చువల్గా మీకు ఏం జరిగిందంటే యాక్చువల్గా
మీరు డిప్లాయ్ చేసినప్పుడు లెట్ మీ షో ఇట్ యూ, మీకు ఒకటి చూపించాలి. ఇక్కడ విపిసికి వెళ్తాను. క్యూబ్ అంటే కాప్స్ ఏం చేసిందో మీకు తెలియాలి కదా. సో మీరు అదే ఆన్ ప్రెమిసెస్ లో సెట్ చేయాలంటే చాలా తలకాయ నొప్పండి, యాక్చువల్గా అంత ఈజీ కాదు. సో అంటే మీ మెషిన్స్ వాడి VMware లో సెట్ చేయాలంటే అది చాలా కష్టం. సో మీరు చూసారనుకోండి కాప్స్ ఏం చేసిందంటే ఒక VPCA క్రియేట్ చేసింది మీకు, యాక్చువల్గా క్రియేట్ చేసి దాంట్లో వచ్చిందనమాట. సో అదేం చెప్తుంది మీకు, ఇక్కడ నేను kubectl ఇక్కడ సెట్ చేసినప్పుడు ఇది ఎక్కడ రన్ అవుతుందంటే ఇది ఒకే పాడ్ రన్ అవుతుంది. ఎక్కడ రన్ అవుతుందంటే 224 లో రన్ అవుతుంది. 224 ఎక్కడ ఉంది, ఇదనమాట node.c trainings కింద చూడండి, కింద వచ్చిందా 52.2 ఇక్కడ రన్ అవుతుంది అనమాట. సరే, దీంతో ఒక ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. దీంతో ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక్కటే రన్ అవుతుంది, దీనివల్ల పెద్ద యూజ్ లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఒకటే రన్ అవుతుంది. మనకేంటంటే అలా కాదు కదా, మనకి మల్టిపుల్ పాడ్స్ రన్ అవ్వాలి. సో నేనేం చేస్తాను, మనం బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళినప్పుడు మీకు డిప్లాయ్మెంట్ చూద్దాం. డిప్లాయ్మెంట్ ఈ విధంగా ఉంటుందండి. ఓకే, డిప్లాయ్మెంట్ ఈ విధంగా మీకు కంటైనర్స్ ఏ పోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా. సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి కైండ్ డిప్లాయ్మెంట్ అని చూడండి, ఇది డిప్లాయ్ చేస్తాను. సో నేనేమంటాను, నేను deploy.yml అని ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. మీరు చూసినట్లయితే నేను ఓకే నేమ్ స్పేస్ ఏమి ఇవ్వట్లా. ఎప్పుడైతే మీరు నేమ్ స్పేస్ ఏం మెన్షన్ చేయలేదో ఆటోమేటిక్గా డిఫాల్ట్కి వెళ్ళిపోవాలి. ఓకే, లేదంటే నేమ్ స్పేస్ మెన్షన్ చేయాలి. సో ఎట్లా చేయొచ్చు, kubectl create -f deploy అన్నాను అనుకోండి, మీకు deployment.created వచ్చింది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు kubectl get pods మీరు చూసారా, nginx డిప్లాయ్మెంట్ అని చెప్పి 3 రన్ అవుతున్నాయి. ఎక్కడెక్కడ రన్ అవుతున్నాయి, ఆబ్వియస్గా 3 డిఫరెంట్ దగ్గర రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి గెట్ డిప్లాయ్ అన్నాను అనుకోండి, మీరు చూసినట్లయితే చూపిస్తుంది nginx డిప్లాయ్మెంట్ 3 కావాలి, అంటే 3 పార్ట్స్ రన్ అవ్వాలా, నాకు 3 రన్ అవుతున్నాయి, అంతా బాగానే ఉందని చెప్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఇప్పుడు మనం యూస్ చేయలేం, ఎందుకంటే సర్వీస్ కావాలన్నమాట. మనం కావాలంటే సర్వీస్ ఈ విధంగా ఇట్లా క్రియేట్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఎక్స్పోజ్ అని ఇంకోటి ఉందన్నమాట. సో kubectl ఎక్స్పోజ్ ఇట్లా అన్నారు అనుకోండి, మీరు ఎక్స్పోజ్ చేయలేదనుకోండి, అంటే సర్వీస్ అదే క్రియేట్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా అసలు మీకు పని చేయదనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే కమాండ్ ఇది ఓకే. బట్ నాకేం కావాలంటే మీకు ఎలా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ చాట్లో పెడతాను, ఎట్లా చేయొచ్చు అంటే రైట్ kubectl ఎక్స్పోజ్ మనకేం కావాలా, దీని పేరేంటి, డిప్లాయ్మెంట్ కదా, ఎక్స్పోజ్ డిప్లాయ్మెంట్, ఈ డిప్లాయ్మెంట్ ఇవ్వండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి -, టైప్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మనం ఏదో ఒక నోడ్ పోర్ట్ తీసుకుంటే మనకేంటంటే మీకు సమ్వేర్ లైక్ 30,000 నుంచి 32,000 దాకా వాడుకుంటాయండి డైనామిక్ పోర్ట్స్. సో టైప్ నోడ్ పోర్ట్ అని చెప్పి దీని పేరు ఏమి ఇద్దాము, - నేమ్ అని చెప్పి nginx సర్వీస్ అంటాం. సో మీరు చూసారనుకోండి, సర్వీస్ nginx ఈజ్ ఎక్స్పోజ్డ్ అని వస్తుంది. సో kubectl get svc, యాక్చువల్గా గెట్ ఆల్ అని టైప్ చేసి అంటే మొత్తం వస్తాయండి A to Z గా. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ పాడ్స్ వస్తాయి, తర్వాత మీరు చూసంటే సర్వీస్లు వచ్చినాయి, తర్వాత డిప్లాయ్మెంట్ వచ్చింది, తర్వాత రిప్లికా సెట్ అంటే రిప్లికేషన్స్, ఇది అంటే 3 రిప్లికాస్ పెట్టి ఇది చూస్తుంది అనమాట యాక్చువల్గా. అలా కాకుండా kubectl get svc, సర్వీస్ బదులు ఈ షార్ట్ ఫామ్ గెట్ డిప్లాయ్ అన్నా కూడా, లేదంటే గెట్ svc అన్నా కూడా, లేదా svc పాడ్స్ అన్నా కూడా, ఇలా కూడా మీకు కనిపిస్తుంది అనమాట. రైట్ నో మీరు చూస్తే ఎక్స్పోజ్ అయ్యి ఉందండి. ఇది ఏం చూపిస్తే nginx సర్వీస్ చూడండి 80 పోర్ట్లో. ఇక్కడ ఒక వ్యత్యాసం ఉందండి, మనం ఇంతకు ముందు ఏం చేస్తాము డాకర్ స్వామ్ లో, సో డాకర్ స్వామ్ లో 8000:80 అని ఇచ్చాం.
8000 వచ్చి హోస్ట్ పోర్ట్ కదా, వేరే 80 వచ్చి కంటైనర్ పోర్ట్. ఇక్కడ ఏంటంటే రివర్స్ అండి. ఇక్కడ చూడండి 80:31389 ఉంది కదా, ఇక్కడ రివర్స్ అన్నమాట. ఇది వచ్చి హోస్ట్ పోర్టు, ఇది వచ్చి కంటైనర్ పోర్టు. గుర్తుపెట్టుకోండి, రివర్స్ లో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, యాక్చువల్ గా దీన్ని ఏ నోడ్ నన్నా తీసుకొని ఈ పోర్ట్ నెంబర్ యాక్సెస్ చేయాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏదో ఒక ఇది తీసుకుందాం, ఇది తీసుకొని 31389 కదా, ఇక్కడికి వచ్చి ఇలా ఇది ఇచ్చానా, ఇది కాదు, మీకు పబ్లిక్ ఐపీ ఇవ్వాలండి. సరే తెలియదు, హోల్డ్ ఆన్. ఏదో ఒక పబ్లిక్ నోడ్ తీసుకోండి, ఈ నోడ్లో పబ్లిక్ ఐపీ ఉంది కదా 31389 కదా, ఇక్కడ పేస్ట్ చేసి 31389 అన్నాను అనుకోండి. బేసిక్గా మీకు అదేనా, కరెక్టేనా కాదా, 31389. సో మీరు చూసినట్లయితే ఇక్కడ రావాలన్నమాట. సో ఆబ్వియస్ గా రావట్లేదు. ఎందుకు రావట్లేదు, దట్ ఈస్ ఆబ్వియస్, ఎందుకంటే మీకు సెక్యూరిటీ గ్రూప్ లో అసైన్ అయి ఉండదు. కిందకి వెళ్ళాను అనుకోండి, చూడండి వ్యూ ఇన్బౌండ్ రూల్స్ అంటే మీకు కింద ఏమి ఉండదు అనమాట. సో నేనేం చేస్తాను, దాని దగ్గరికి వెళ్ళి ఆ సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి మీరు పోర్ట్స్ అసైన్ రైట్, ఇక్కడ పేజ్ కెనాట్ డిస్ప్లే రాబోయేది, అంత మించి ఏం లేదు. సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళి మీరు ఇన్బౌండ్ చూసారనుకోండి, అన్ని అలౌ, ఆల్ ట్రాఫిక్ వచ్చి సర్టెన్ గ్రూప్ నుంచి అలౌ చేసింది. నేనేమంటానంటే ఎడిట్ అని చెప్పి ఇక్కడ ఇంకొకటి ఆల్ ట్రాఫిక్ అని చెప్పి ఎనీవేర్ ఇస్తాను, సేవ్ అందాం. ఓకే, మీరు చూసారంటే వచ్చిందనమాట. ఓకే, సో ఈ విధంగా మనం దాన్ని ఏమంటారు, మీరు ఫస్ట్ పాడ్ క్రియేట్ చేసాము. పాడ్ డైరెక్ట్గా క్రియేట్ చేసిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మనం పాడ్స్ అనేవి డైరెక్ట్గా క్రియేట్ చేయము. ఎప్పుడు క్రియేట్ చేస్తాము, మనం ఏదైనా టెస్టింగ్ కోసం క్రియేట్ చేయాలి, కానీ ఎప్పుడు కూడా మనం డిప్లాయ్మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. యాక్చువల్గా డిప్లాయ్మెంట్ చేసి ఆ తర్వాత దాన్ని ఎక్స్పోజ్. లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే, మీకు ఓటింగ్ యాప్ చూసాం, గుర్తుందా మనకి? ఆ ఓటింగ్ యాప్లో చూద్దాం ఎక్కడుందో చూడండి, మీకు ఒక ఐడియా కోసం. ఓటింగ్ యాప్ డాకర్ అన్నాను అనుకోండి, దాంట్లో మీకు క్యూబర్నెటీస్ సంబంధించి కూడా ఇచ్చి ఉంటారు వాళ్ళు. కిందకి వెళ్ళారనుకోండి, చూడండి డాకర్ కంపోజ్ K8s అని వచ్చిందా, అది క్లిక్ చేశారనుకోండి. కంపోజ్ కాకుండా ఇంకేమైనా ఉందా, ఒకటే ఉన్నట్టుంది. సో అది క్లిక్ చేశారనుకోండి, చూడండి ఫస్ట్ అతను ఏమంటున్నాడు, సర్వీసెస్, ఫస్ట్ సర్వీస్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది కంపోజ్, ఇది కరెక్ట్ కాదండి. K8s సపరేట్ ఇంకోటి ఉండాలా, ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, K8s స్పెసిఫికేషన్స్, క్యూబ్ డిప్లాయ్మెంట్ అనేది ఉందండి ఇక్కడ. లోపలికి వెళ్ళామనుకోండి, ఓట్ సర్వీస్ అని చూసారా, ఈ విధంగా ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఇతను, ఏపీ సర్వీస్ వస్తుంది అనమాట. దానికి ముందు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు, డిప్లాయ్మెంట్ సర్వీస్, ప్రతి విధంగా డిప్లాయ్మెంట్ సర్వీస్ ఉంటుంది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకేం కావాలా, ఓట్ డిప్లాయ్మెంట్ ఉంది, ఓట్ సర్వీస్ ఉంది. డిప్లాయ్మెంట్కి వెళ్ళామనుకోండి, మీరు చూసినట్లయితే అదేమంటుంది, కైండ్ డిప్లాయ్మెంట్, మెటాడేటా, ఇది స్పెసిఫిక్ ఒకే ఒక రిప్లికేస్ ఉంది, ఇమేజెస్ వచ్చి తీసుకుంటుంది. ఓకే, ఇది వరకు డిప్లాయ్మెంట్ వరకు క్రియేట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, అది మీకు సర్వీస్ ఉందన్నమాట. ఇది డిప్లాయ్మెంట్ సర్వీస్ ఉంది. సో ఇదేం చేస్తుంది, మీకు సర్వీస్ అంటే మీకు సర్వీస్ క్రియేట్ చేస్తుంది అనమాట. సర్వీస్ క్రియేట్ చేసి, సో లేబుల్స్ వాడుకుంటారు యాక్చువల్గా వీళ్ళు, నేమ్ స్పేస్ ఇవన్నీ కూడా వాడుకొని చేస్తారనమాట. సో కాబట్టి ప్రతి దగ్గర కూడా మీకు కంపల్సరీ ఎక్కడైతే మీకు ఎక్స్పోజ్ చేయాలో ఇంటర్నెట్కి, ఎక్కడైతే బయట నుంచి కనెక్ట్ అవ్వాలో కంపల్సరీగా మీకు సర్వీస్ ఉంటుంది, అది లేకుండా కుదరదు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, ఇంకా మీరు చూసినట్లయితే ఏదైనా ఒక కంటైనర్ లోపలికి వెళ్ళాలనుకోండి, నా ఉద్దేశం ఏంటంటే kubectl గెట్ పాడ్స్ అన్నారు. ఓకే, పాడ్స్ లో వచ్చి మీకు పాడ్స్ లో ఒక కంటైనర్ ఉండాలి, ఒకటి రన్ అవుతుంది. ఓకే, దీంట్లో మనం ఏంది, లోపలికి వెళ్ళి ఏదైనా ఒక సర్వీస్ ఉంది అనుకోండి, సర్వీస్ డిస్క్రైబ్ చేయొచ్చు, పాడ్ ని డిస్క్రైబ్ చేయొచ్చు. నేనేమంటాను ఇప్పుడు kubectl అండి ఎగ్జిక్ అని చెప్పి, ఎగ్జిక్ ఇక ట్యాబ్ పనిచేయదండి, kubectl తర్వాత IT అని -it అని ఇచ్చి నేనేం చేస్తాను, దీని లోపలికి ఏదో ఒక పాడ్ తీసుకుందాం, ఈ విధంగా ఇట్లా ఇస్తాను. ఇట్లా ఇచ్చి ఏదైనా కమాండ్ ls etc అని ఇచ్చాను అనుకోండి, మీకు ఏంటంటే లోపల పోయి కనెక్ట్, అంటే డాకర్ ఎగ్జిక్ ఉంది కదా, అలాగే kubectl ఎగ్జిక్ అనమాట. సో ఇక్కడికి వచ్చి సర్వీస్ nginx స్టేటస్ అన్నాను అనుకోండి, సో nginx ఇస్తారండి.
ఈ విధంగా మీరు బయట నుంచే రన్ చేయొచ్చు అనమాట మీరంతా కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీరు డిలీట్ చేసేటప్పుడు కూడా మీరు ఏంటంటే 1 by 1 డిలీట్ చేస్తూ బ్యాక్ ఎండ్ వెళ్ళాలి. నా ఇప్పుడు ఒకవేళ మీరు మార్చాలనుకోండి, నా ఉద్దేశం ఏంటంటే మీకు దాని పేరేంటి నోట్స్ సరిపోవట్లేదు, అటువంటప్పుడు మీరు ఏం చేసి అంటే కాప్స్ ఎడిట్ అంటారండి. కాప్స్ ఎడిట్ అని చెప్పి మీకు ఏది కావాలో దాన్ని ఏమంటే ఏం ఎడిట్ చేయాలో చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అడిషనల్ గా మీరు ఏమైనా యాడ్ చేయాలి అనుకోండి, సో మీరు పైకి వచ్చి చూడండి కాప్స్ ఎడిట్ క్లస్టర్ అని చెప్పి ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. నా ఉద్దేశం ఏంటంటే నేను ఏం చెప్తున్నానంటే కాప్స్ ఎడిట్ క్లస్టర్ పేరు వచ్చి మీకు ఇది ఇలా ఇచ్చి ఇలా చేస్తే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఇది విఐ క్లయింట్లో ఓపెన్ అవుతుందండి. సో మీకు ఏం కావాలో ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడిషనల్గా ఇంకొక సర్వర్ కావాలనుకున్నా మీరు కిందకు వచ్చారనుకోండి, మీకు ఇక్కడ కనిపించాలన్నమాట. ఏదబ్బా నెంబర్ ఆఫ్ మాస్టర్ నోడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండాలా, ఆర్ ఇది కాదండి, మేబీ నేను ఇదే ఉండాలి. నెట్వర్కింగ్ సైడర్ క్యూబ్, ఓకే, సబ్నెట్స్ ఇస్ ఫైన్. ఎస్కేప్ నొక్కండి, క్యూ అండ్ విఐ క్లయింట్ వాడండి, మీకు నానో పనికి రాదు. బట్ స్టిల్ మీకు అడిషనల్గా చేయొచ్చు అండి. ఎడిట్ క్లస్టర్ ఇవ్వాలనుకో, ఎడిట్ క్లస్టర్ కాదు, ఐ థింక్ ఇన్స్టెన్స్ గ్రూప్ ఇది ఇవ్వాలనుకుంటాను. ఒక్క నిమిషం అండి, నేను క్లస్టర్ కాకుండా ఇది ఇద్దాం. ఎందుకు కాప్స్ రావాలా, క్యూబ్ సిటిఎల్ కాప్సేనండి. సో నాకు అడిషనల్గా ఇంకొక 2 కావాలనుకోండి, నాకు 4 సరిపోవట్లేదు, నాకు లోడ్ సరిపోవట్లేదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నేను లోపలికి వెళ్ళి నాకు కావాల్సిన అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎక్కడో మిస్ చేస్తున్నాను. ఎట్లా అంటే ఐ థింక్ కాప్స్ ఎడిట్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ నోట్స్ హైఫన్ నేమ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, నాకు మాక్సిమం సైజు మినిమం సైజు మొత్తం స్పెసిఫై చేశారు కదా, మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు చేంజ్ చేయొచ్చు అనమాట. ఏంటి పరిస్థితి అని చెప్పి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు మాస్టర్ చేంజ్ చేయాలన్నా కూడా మాస్టర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏంటి, ఓకే, సో ఇది వచ్చి మీకు నోట్స్ అనమాట. నోట్స్ వచ్చి నేను ఏం చేయొచ్చు, నాకు ఫర్ ఎగ్జాంపుల్ మినిమం వచ్చి 4 కావాలనుకోండి, మ్యాక్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఇచ్చేసారు అనుకోండి, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. అలాగే దాంతోపాటు నేను ఈసారి ఏం చేస్తాను, ఐజీ నోట్స్ కాకుండా మనం ఏం చేద్దాం, ఐజీ అండ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ అండి. బై ద వే మాస్టర్ అని ఇద్దాం. మాస్టర్ నేము, సో ఇక్కడ తప్ప మాస్టర్ లేదు. ద ఇన్స్టెన్స్ గ్రూప్ మాస్టర్ నాట్ ఫౌండ్. చూడాలండి, ఇక్కడ తప్పు జరుగుతుంది. ఎనీవే, సో మనం ఈ విధంగా మనం ఏంటంటే మీకు కావాల్సిన డిప్లాయ్ చేసుకోవచ్చు, బట్ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇది జస్ట్ ఏంటంటే స్క్రాచ్ అండి, ఇంకా లోపల చాలా ఉన్నాయి మనం చేయాల్సింది. లోపలికి పోయి మనం డిప్లాయ్మెంట్స్ కానీ, తర్వాత మనం సీక్రెట్స్ కానీ, ఆ తర్వాత అంటే నేమ్ స్పేసెస్ ఉందన్నమాట. అడిషనల్ గా నేమ్ స్పేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు, దాని మీద కాంటెక్స్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ లైక్ మీకు ఒక 10-15 డేస్, ఈజీగా 15 డేస్ వస్తుంది నా ఉద్దేశం. రోజుకు 1 గంట చెప్పుకున్నా 15 గంటలు ఈజీగా వస్తుంది యాక్చువల్గా. నౌ సో నెక్స్ట్ వచ్చి మీకు ఈ కాంటెక్స్ట్ లో యాక్చువల్గా అయితే మనం అడిషనల్ గా కొన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు క్యూబ్ సిటిఎల్ కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ సిటిఎల్ అని టైప్ చేసి నేను గెట్
నేమ్ స్పేసెస్ అని టైప్ చేసి ఈ విధంగా వస్తుంది కదా. సో దీని తర్వాత నేను అడిషనల్గా నేమ్ స్పేసెస్ క్రియేట్ చేయడానికి ఏంటంటే క్యూబ్ ఎన్ఎస్ అని సపరేట్గా ఉందన్నమాట. అంటే దీంట్లో పని చేయదు యాక్చువల్గా, క్యూబ్ ఎన్ఎస్ అంటే పని చేయదు, బట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే క్యూబ్ సిటిఎక్స్ అని కాంటాక్ట్స్ ఒకటి ఉంది, అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి డిప్లాయ్ చేసినాక దాన్ని ఏమంటారు, మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. అంటే నా ఉద్దేశం నానో deploy.ml ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను సిక్స్ ఇద్దాం అనుకోండి. ఓకే, సో మనం kubectl అప్డేట్ చేయొచ్చు అనమాట. అప్డేట్ చేసుకొని ఐ థింక్ ఫస్ట్ గెట్ డిప్లాయ్ అంటాను. నేను కమాండ్ మిస్ చేస్తానండి, మీరు యాక్చువల్గా అప్డేట్ చేయొచ్చు. కొంచెం కష్టం అండి మీకు, స్వార్మ్ ప్లస్ రెండు పనిచేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోవడం. పైథాన్ నోట్ చేస్తే ఎలా కొంచెం ఇబ్బంది పడతామో, సింటాక్స్ ప్రాబ్లం వస్తుందో అలా వస్తుంది అనమాట యాక్చువల్గా. సో అప్లై మీరు చూసారంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో అప్డేటింగ్ ఏ డిప్లాయ్మెంట్, ఫస్ట్ ఎడిట్ చేసుకోవాలా, ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్కి వెళ్తే ఇది ఇమేజ్ అప్డేట్ అండి, అది కూడా చేసుకోవచ్చు. మీరు సడన్గా ఇమేజ్ మార్చాలనుకోండి, అది కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎడిట్ చేయాలా, ఎడిట్ చేసుకొని దాని లోపల ఏంటంటే మీకు కావాల్సింది మార్చుకుంటే సరిపోతుంది. సో నేనేమంటాను, ఇందాక కరెక్ట్గానే ఇచ్చాం, అప్డేట్ కాకుండా ఓకే. సో kubectl చూసారా, సో ఇది కాస్త ఆర్ అయిపోయింది అనమాట. ఒకవేళ నాకేం కావాలి, నేను మార్చాలనుకోండి, సో నానో డిప్లాయ్కి వెళ్ళిపోయి దీని లోపల నేను ఏమంటాను, కింద ఇమేజ్ ఇక్కడ వస్తుంది కదా, సో ఇమేజ్ వస్తుంది. నేను ఏం చేయొచ్చు, రైట్ నో మీరు చూసారు అనుకోండి, ఎక్స్పోజ్ అయింది కదా, ఎక్స్పోజ్ అయ్యి బ్యాక్కి వెళ్తే మీకు పని చేస్తుందా లేదా వస్తుంది కదా. సో రైట్ నో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం మారుద్దాం. అయితే దానికంటే ముందు డూప్లికేట్ సెషన్ అని చెప్పి ఇక్కడ నేను లాగిన్ చేసి వాచ్ ఓకే. రైట్ నో మీరు చూసారు అనుకోండి, ఇక్కడ నేనేం చేస్తాను అంటే మీకు 6 పార్ట్స్ రన్ ఫస్ట్ది కాకుండా మిగతా కూడా 6 పార్ట్స్ రన్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఇట్స్ ఇమ్యూటబుల్ ఆర్కిటెక్చర్ అని చెప్పానండి. ఓకేనా, నేను అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మీకు రీప్లేస్ అయిపోతాయి కానీ మొత్తం, అంతేగాని ఉన్నదాన్ని అప్డేట్ కాదు ఎప్పుడు కూడా. సో నేనేం చేస్తాను, రోలింగ్ అప్డేట్ .v3 అన్నాను అనుకోండి. ఓకే, సో వెనక చూడండి. సో అదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా డిలీట్ చేసేసి టెర్మినేట్ చేసేసి కొత్త డిప్లాయ్ అవుతాయి అనమాట. మీరు చూసారు అనుకోండి, ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయినవి కూడా ఉన్నాయి చూడండి, అన్ని కూడా 12 సెకండ్స్ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. ఇవన్నీ కూడా 10 సెకండ్స్, మిగతా అన్ని పోయినాయి అనమాట, పాత అన్ని డిలీట్ అయిపోయినాయి. సరే, అన్ని కూడా కొత్తవి. సో నేను ఇక్కడికి వచ్చి
దీని పేరు ఏంటి, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసాను అనుకోండి, మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే రోలింగ్ అప్డేట్స్ ఎలా ఉంటాయి కూడా మీకు చూపిస్తాను. నాకు ఇలా కూడా, ఇది రోలింగ్ అప్డేట్ కాదండి, యాక్చువల్లీ ఇమేజ్ మార్చడము, బట్ ఇలా కూడా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు డిలీట్ చేయడం అండి. డిలీట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. డిలీట్ చేయడానికి మీరు చేయాలనుకుంటే మొత్తం ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇదనమాట, ఇది రన్ చేయాలి. టైం అయిపోయింది కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. జస్ట్ ఓవర్ వ్యూ అండి, నేను మొత్తం కవర్ చేయలేను, ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ మీకు ఏంటంటే మీరు సెల్ఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు సొంతగా చదువుకోవాలని మీరు అనుకుంటే ఒకవేళ, సో దిస్ ఈస్ ద వే అనమాట. జస్ట్ ఒక ఇన్ఫెక్షన్ వాళ్ళ కోసం. సార్ నాకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నా మ్యాక్బుక్ లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ మినిక్యూబ్ కిను సేమ్ డిఎన్ఎస్ ఇవన్నీ కావాలా? అవసరం లేదండి, మినిక్యూబ్ వస్తుంది, ఇన్స్టాల్ అవుతుందండి, దానికి అవసరం. మీకు ఏంటంటే వర్చువల్ బాక్స్ అవసరం అవుతుంది. వర్చువల్ బాక్స్ ఉంటే సరిపోతుంది, పనిచేస్తుంది, ఇంకేం అవసరం లేదు. సో ఒక ఇప్పుడు డిఎన్ఎస్ యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటండి? ఇక్కడ డిఎన్ఎస్ యూజ్ చేసుకున్నాం కదా, రౌట్ దాని వల్ల యూజ్ ఏంటి ఇక్కడ? అంటే మీకు బయట నుంచి కనెక్ట్ అవ్వాలనుకోండి, మీకు త్రూ డిఎన్ఎస్ కదా వచ్చేది, మీ సర్వీసెస్ కనెక్ట్ అవ్వాలంటే రౌట్ 50 లేకపోతే ఎలా కనెక్ట్ అవుతాయి మీ అప్లికేషన్స్ కి? సో అందుకని మీకు కంపల్సరీగా డిఎన్ఎస్ అవసరం అవుతుంది. కాప్స్ కి వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ అది, మీకు డిఎన్ఎస్ ఉండడం లేకపోతే పనిచేయదు. ఓకే, నేను డిలీట్ చేస్తాను క్లస్టర్ని. సో ఆటోమేటిక్గా అదే డిలీట్ అయిపోతుందండి, నేనేమి చేయాల్సిన పని లేదు. సో మెషిన్స్ అని అదే ఆటోమేటిక్గా మెషిన్ మొత్తం ఏదైతే క్రియేట్ చేసిందో అదే డిలీట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆపుదాము, నాకు ఇంకో 10 minutes ఇంకో క్లాస్ ఉందండి. మీకు డౌట్స్ ఉంటే చూసుకొని రేపు అడగండి, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రేపు ఏంటంటే రేపు నుంచి యాన్సిబుల్ స్టార్ట్ చేస్తామండి. యాన్సిబుల్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు నేను ఫర్దర్ గా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ డెఫినెట్లీ డాక్యుమెంటేషన్ ఉంటుంది, గూగుల్ చేసుకోవచ్చు. బట్ మీరు సజెస్టింగ్ ఏం చేస్తారండి? అంటే బెస్ట్ వే యుడెమీలో ఏమైనా కోర్సెస్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా? యుడెమీలో చాలా ఉన్నాయండి, ఏది మంచిది అని నాకు తెలియదు, నేను దాన్ని ఎక్కువ ఫాలో గాను, నాకు ఐడియా లేదు. సో కాబట్టి నేను క్యూబర్నెటీస్ డాక్యుమెంటేషన్ ఫాలో అవుతాను. సో దానివల్ల ఏంటంటే మీరు చూడాలంటే మీకు ఏమైనా ట్రైల్ వీడియోస్ ఉంటే ట్రై చేయండి, దాంట్లో ఇస్తారు కదా బేసిక్గా. సో అది ట్రై చేసుకొని దాన్ని మీరు తీసుకోండి యాక్చువల్లీ. బట్ ఏంటంటే ఆ విధంగా దాన్ని ఏమంటారు, అందరికీ పని చేయదు, అందరికీ వర్కౌట్ కాదు యుడెమీ అనేది, అందువల్ల. ఇది ప్లే విత్ ల్యాబ్స్ ఉన్నాయి కదండి, అలాంటిది ఏదైనా క్యూబర్నెటీస్ కూడా ఏదైనా ఉందా? ప్లే విత్ క్యూబర్నెటీస్ ఉందండి, అది పని చేయదండి సరిగ్గా. నేను ట్రై చేశాను, మీకు పని చేస్తే మీరు వాడుకోవచ్చు. పెద్దగా పని ఇంత ఎఫెక్టివ్ గా లేదనమాట. ప్లే విత్ డాకర్ ఉన్నంత విధంగా ప్లే విత్ క్యూబర్నెటీస్ అంత విధంగా పని చేయట్లేదు. ఈ విజువలైజేషన్ టూల్స్ ఉన్నాయండి ఏదైనా? అంటే ఇప్పుడు మనం ఇలాగ క్యూబ్లెట్స్ ఉన్నాయి, సిటిఎల్స్ ఉన్నాయి, అంటే ఇవన్నీ థర్డ్ పార్టీ టూల్స్ నేను మీకు ఏ విధంగా పోర్టైనర్ వాడాను అలాగే థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి, వాడుకోవచ్చు మీరు. ఈవెన్ క్యూబర్నెటీస్కే ఉంది మీకు యాక్చువల్గా, వాళ్ళ ఓన్ జిఐ టూల్ ఉంది. బట్ అగైన్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు జిఐ నాకు లేదని డిసైడ్ అయ్యి వర్క్ చేసుకుంటేనే మేలు, అందుకని. ఇది క్యూబర్నెటీస్ అంతా అంటే కమ్యూనిటీ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కూడా ఉందా దీంట్లో? సపోర్ట్ కావాలంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తీసుకోవాలి మీరు. ఓకే, దట్స్ ఇట్ అండి. రేపు కలుద్దాం, రేపటి నుంచి యాన్సిబుల్ క్రియేట్ చేద్దాం. జస్ట్ ఇది మీరు మొత్తం క్యూబర్నెటీస్ నేర్చుకోవడానికి వీడియో కాదు, ఎలా ఉంటుందో తెలియడానికి వీడియో మాత్రమే. ఓకే, ట్రీట్ ఇట్ దట్ వే. అది లేదు ఇది లేదని కష్టం అనమాట, మీకు ఎలా ఉంటుందో తెలియడం కోసమే. ఓకే, సీ యూ టుమారో సేమ్ టైం. బై గైస్.